సనాతన ధర్మాన్ని గూడా ఒక రోగంతో పోల్చారు. కాబట్టి ఈ స్టాలిన్ని తొక్కేయాలి. స్టాలిన్ని ఫస్ట్ మనం జరిపించాలి. స్టాలిన్ని జరపాలంటే బీజేపీని ఇక్కడ స్ట్రాంగ్ చేసుకుంటూ పోతే అది ఇంకా ఆపోజిషన్ స్టాలిన్కి అది ప్లస్ పాయింట్గా మారి స్టాలిన్ ఇంకా బలపడతాడు, కానీ బీజేపీ రాదు. స్టాలిన్ని పక్కకు జరిపాలని అంటే ఖచ్చితంగా విజయ్ని పైకి. ఇప్పుడు బీజేపీకి అంటే బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉందా టీవీకేకి? 100% బ్యాక్గ్రౌండ్ మొత్తం నడిపిందంతా బీజేపీ. బీజేపీ లేకుండా విజయ్ ఎట్లా వస్తుందో నాకు చెప్పాలి. ఇప్పుడు రఘుముద్రి పీటర్ నాయుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం పొజిషన్ ఏంటి? రాజకీయాల్లో ఉన్నారా, సినిమాల్లో ఉన్నారా, ప్రొడక్షన్ వైపు ఉన్నారా, ఏం చేస్తున్నారు? నాకు సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ రాజకీయాలు తీసుకుంటే తెలంగాణలో అధ్యక్షుని మారుస్తా ఉన్నారు. అంటే రైజింగ్ గా వచ్చిన బండి సంజయ్ గారిని దించేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సాటిస్ఫై ఉన్నారా? బండి సంజయ్ గారిని దింపడానికి కొన్ని కాన్ఫిడెన్షియల్ పర్సనల్ విషయాలు ఉన్నాయి. అంటే మీ పార్టీ రిలేటెడ్గా అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంది తెలంగాణ స్టేట్ నుంచి. అసలు బీజేపీ ఎక్కడ తెలంగాణలో బీజేపీ ఊసేలేదు కదన్నా. వాస్తవం ఆర్పిఐ పార్టీలో నేను జాయిన్ అవ్వడానికి కారణం అంటే అంబేద్కర్ గారి సిద్ధాంతాలు అంటే రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. మీరేమో పనిచేసింది ఏమో చర్చికి సంబంధించిన అంటే ఆ రిలేటెడ్ క్రిస్టియానిటీకి సంబంధించిన రిలేటెడ్గా వచ్చిన మీరు ఎక్కడ బ్యాలెన్స్ ఎక్కడ సంబంధమే లేదు కదా. అందుకే నేను రాజ్యాంగం అని మీరు అంటా ఉన్నారు కాబట్టి అంబేద్కర్ గారు రాసింది ఏదైతే 1950 పారా 3లో ఎస్సీగా ఉన్నవారు వారు ఒకరు మతాన్ని మార్చుకుంటే వారికి ఎక్కడ కూడా రిజర్వేషన్స్ ఉండవు రావు అని చెప్పి కొన్ని అంబేద్కర్ గారు ఇండియాలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి అందరికీ సమాన హక్కుగా ఇచ్చారు. క్రిస్టియానిటీకి బీజేపీకి అసలు పొంతనే లేదు కదా భారతదేశంలో. గొడవ చేస్తూ ఉంటాడు వాడు చేసి వాడు బీజేపీ పేరు చెప్పుకుంటాడు. ఆర్ఎస్ఎస్ వారు నాతో ప్రేయర్లు కూడా చేయించుకుంటారు. కాదన్న అంటే మీరు ఇంకో రాంగ్ మాట్లాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటారు. మొత్తం బీజేపీ చేతిలో ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు కదా. కేసీఆర్ లాంటి వ్యక్తి వారికి ముళ్ళుగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని పక్కన పెట్టేశారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనులు ఏం జరగట్లేదని మీరు అంటున్నారు. 100%. ఓకే, హిట్లర్ పాలన లాగా నడుస్తూ ఉంది ఇక్కడ. ఆల్రెడీ ఇప్పుడు మన బిల్డింగ్లు చూస్తే ఇక్కడ కేటీఆర్ గారు అదే చేశారు కదా. దట్ ఈస్ ద విజన్ అని చెప్పి అంటారు. ఓకే, ఎడ్యుకేటెడ్ అలాంటి విజన్ కలిగిన వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా భారతదేశము బంగారు భారతదేశం అవుతుంది.